దేవుని మందిరానికి, ప్రార్థనకి, దేవుని సేవకునికి నువ్వు దూరం అవుతే నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు, ఉన్నతమైన అనుభవాలు నువ్వు కోల్పోతావు. అందుకే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు తన సేవకుల్ని నిలబెట్టుకొని హెచ్చరిస్తున్నాడు, మీరు ఆయన మీద తిరగవద్దు, ప్రతి విషయంలో సనగవద్దు. మీ కొరతల విషయంలో, మీకున్న లేమి విషయంలో, మీకున్న దరిద్రత విషయంలో, మీకున్న కష్టం విషయంలో, మీ బలహీనతల విషయంలో పడిపోయి ఉన్నావని, కృంగిపోయి ఉన్నావని, కన్నీళ్ళ మధ్యలో ఉన్నావని నీవు ఆయన మీద తిరగబడవద్దు. ఆయన వైపు